షాలోమ్ అందరికీ. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, మనలో చాలామంది ఎంతో స్ట్రెస్తో, ఎంతో తెలియని ఒత్తిడితో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు ఉద్యోగంలో పని చేస్తూ డే అండ్ నైట్ వర్క్ చేస్తూ బహుశా స్ట్రెస్కి గురి అవ్వచ్చు. కొన్నిసార్లు సంఘంలో ఒక సేవకుడిగా పనిచేస్తూ కూడా స్ట్రెస్కి గురవ్వచ్చు. కొన్నిసార్లు కిచెన్లో పని చేస్తూ, వంట చేస్తూ రోజు చేసి చేసి విసిగిపోయి స్ట్రెస్కి గురవ్వచ్చు. కారణం ఏదైనా కావచ్చు, కానీ చాలామంది ఒత్తిడిని ఈ మధ్యకాలంలో ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ ఒత్తిడి వచ్చినప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు మనసు అనిపిస్తూ ఉంటుంది, నేను ఫెడప్ అయిపోయాను, నేను చచ్చిపోతే బాగుండు, నేను సూసైడ్ చేసుకుంటే బాగుండు, నేను ఎందుకు బ్రతకాలి అని అనుకుంటూ ఉంటాము. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, మీకు శ్రమ కలుగును, కానీ ఆ శ్రమలో దేవుడు మీకు నెమ్మదినిస్తాడు, సమాధానం ఇస్తాడు. నువ్వు ఎంత గొప్ప ట్రిబులేషన్లో ఉండొచ్చు, ఎంత గొప్ప సమస్యలో ఉండొచ్చు, ఎంత గొప్ప ఒత్తిడి నువ్వు ఎదుర్కొంటుండొచ్చు, కానీ యేసు ప్రభువు నీ హృదయంలో ఉంటే నీలో ఉండే సమాధానం చాలా గొప్పది. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, నీ చుట్టుముట్టు అల్లకల్లోలమైన పరిస్థితులు కనిపించినా నీలో సమాధానం ఉంటుంది, నీలో పీస్ ఉంటుంది, నీలో ఆందోళన ఉండదు, భయం ఉండదు. కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మన హృదయంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని జయించాడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. మృత్యుంజయుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ హృదయంలో ఉంటే నీలో ఉండే సమాధానం చాలా గొప్పది. చాలాసార్లు నేను కూడా స్ట్రెస్కి గురయ్యాను నా లైఫ్లో. కానీ ఎంత క్లిష్ట పరిస్థితులు నా ముందున్నా కూడా నాలో దేవుడిచ్చిన సమాధానం చాలా గొప్పది. ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. ఈ పరిస్థితి నుంచి నేను నిన్ను విడిపిస్తాను. ఈ పరిస్థితి ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు అని దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉంటాడు. ఆయన మెల్లని స్వరము మనకు వినిపిస్తూ ఉంటుంది. వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అనేమో. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, మీకు శ్రమ వస్తుంది, శ్రమ రాకుండా అయితే ఉండదు, కానీ ఆ శ్రమలో నేను ఇచ్చే సమాధానం మీకు తోడుగా ఉంటుంది. మీరు భయపడరు, మీరు ఆందోళన చెందరు, మీలో గొప్ప సమాధానం ఉంటుంది. అండ్ ఆ సమాధానము కేవలం సమాధానంగానే ఉండదు, కానీ ఆ సమస్యను జయించే శక్తిని కూడా మనకి ఇస్తుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యు.